తమను వాడుకొని వదిలేస్తున్న సీఎం జగన్ పై దాదాపు 42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు. తమకు సీటు రావడం లేదని తెలిసి జగన్ ను నిలదీసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలే కాకుండా జగన్ ను కలిసేది లేదు అంటూ ముందుకేసిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా చాలా ఉంది. మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు జగన్ పై తిరుగుబాటు ప్రకటిస్తుండగా మరో 54 మంది ఎమ్మెల్యేలు జగన్ ను కలిసేందుకే నిరాకరిస్తున్నారు. జగన్ తో భేటీకి పలువురు ఎమ్మెల్యేల విముఖత వ్యక్తం చేయడం ఆ పార్టీ నాయకుల్నే ఆశ్చర్యపరుస్తోంది. ధిక్కార స్వరం వినిపిస్తున్న 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి సోమవారం వచ్చారు. మిగిలిన వారు జగన్ చేస్తున్న చర్యలకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇక్కడ దాకా వస్తుంటే ఏం చేస్తున్నారని కీలక నేతలపై సీఎం జగన్ రెడ్డి మండిపడ్డారని తెలిసిందే. 42 మంది నేతలు తిరుగుబాటును ప్రకటిస్తుంటే ఎందుకు గుర్తించలేకపోయారు అంటూ జగన్ అమాయకంగా అడుగుతున్నారు. ఆయన పోలీసు అధికారులను కూడా నిలదీసినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంటెలిజెన్స్ అధికారులు తనకు సమాచారం ఇవ్వకపోతే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఈసారి టికెట్ల నిరాకరణతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్న ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా ఉండటం, ఎక్కడికక్కడ అసంతృప్త ఎమ్మెల్యేలు భేటీలు కావడం, ఇంటెలిజెన్స్ కే తెలియకపోవడం జగన్ ను ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా తెలియలేదా లేక కావాలని చెప్పడం లేదా అంటూ ఆయన నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలలో ఆగ్రహావేశాలు అదుపు చేయలేని స్థాయిలో ఉన్నాయన్న నిజాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో జగన్ తరపున రంగంలోకి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. బెంగళూరు గెస్ట్ హౌస్ లో రాయలసీమ, గోదావరి జిల్లాలకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సమావేశానికి 3 మంత్రులు కూడా హాజరయ్యారు. టికెట్ ఇవ్వకుంటే తాడో పేడో తేల్చుకుంటామని నేతలు ఈ సందర్భంగా మిథున్ రెడ్డిని హెచ్చరించారు. టికెట్ లేదని పక్కన పడేస్తే జిల్లాల్లో తాము తలెత్తుకొని ఎలా తిరగాలంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు సొంత బలముందని నేతలు సృష్టీకరిస్తున్నారు. వైసీపీ నేతలతో చర్చలు విఫలం కావడంతో తాడేపల్లిలో వణుకు ప్రారంభమైంది. దాంతో నేరుగా రంగంలోకి సీఎం జగన్ వస్తున్నట్లు చెబుతున్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలతో విడతల వారీగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇప్పుడు జగన్ ఏం చేసినా లాభం లేదు. గత 5 ఏళ్లుగా తమను కలవడానికే ఇష్టపడని జగన్ ఇప్పుడు ఎన్నికల కోసం తమ కాళ్ల దగ్గరకు వచ్చాడని కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. సీట్ ఇవ్వకపోతే తమకు ఎంత నష్టం జరుగుతుందో పార్టీకి అంతకన్నా ఎక్కువ నష్టం జరుగుతుందని వారు అంటున్నారు. పార్టీకి నష్టం జరిగితే అది జగన్ కే నష్టమని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నారు.